అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ కోటూరి మానవతరాయ్. నిన్న నరేంద్ర మోడీ గారి పర్యటన తెలంగాణలో జరిగింది. ఒకటి అధికారిక కార్యక్రమం, ఇంకొకటి బీజేపీ బహిరంగ సభలో పాల్గొనడం జరిగింది. నరేంద్ర మోడీ గారు అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. అది సాంప్రదాయం. ఒక ప్రధానమంత్రి ఒక రాష్ట్రానికి వచ్చినప్పుడు అధికారిక కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పాల్గొనడం అనేది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సాంప్రదాయం. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను రాజకీయాలు మాట్లాడను, మా రాష్ట్రానికి నిధులు ఇవ్వండి, మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు ఉన్నది దానికి నిధులు ఇవ్వండి, మెట్రో విస్తరణకు నిధులు ఇవ్వండి, ఇన్నర్ రింగ్ రోడ్డుకు నిధులు ఇవ్వండి, అదేవిధంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని హామీ ఉన్నది, ఆ హామీని నిలబెట్టుకోండి, పక్క రాష్ట్రానికి ఇచ్చిన నిధులు కాకపోయినా కొన్నైనా మా తెలంగాణకి ఇవ్వండి అని చెప్పి నరేంద్ర మోడీ గారితో చెప్పడం జరిగింది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నారు. గుజరాత్ మోడల్ అభివృద్ధి అంటే గుజరాత్ను ఏ విధంగా ఆ రోజు అభివృద్ధి చేస్తుంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఆ రోజు సహకరించడం జరిగింది. అదేవిధంగా అంటే అక్కడ కాంగ్రెస్ కేంద్రంలో ఉన్నది, రాష్ట్రంలో బీజేపీ నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అయినప్పటికీ వివక్ష చూపకుండా గుజరాత్ అభివృద్ధికి అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు సహకరించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో కూడా ఇలా కేంద్రంలో మీరు బీజేపీ అధికారంలో ఉన్నారు, తెలంగాణలో విపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, మాకు కూడా అదేవిధంగా సహకరించి తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత నరేంద్ర మోడీ గారు చాతుర్యంతో చాలా చాకచక్యంగా మాట్లాడటం జరిగింది. దాన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ఏమన్నాడు, అవును మీకు నిధులిస్తాం, మాతో కలిసి పనిచేయండి, మాతో కలిసి పనిచేయండి అని ఒక మాట అన్నారు. అంతే తప్ప రేవంత్ రెడ్డి గారిని వచ్చి బీజేపీ పార్టీలో చేరమని అర్థం కాదు. అయినప్పుడు సరే, ఎవరు ఏమైనప్పటికీ నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అన్నా సరే, రేవంత్ రెడ్డి గారుని ఇంకో మాట కూడా అన్నారు నరేంద్ర మోడీ గారు, మీ లక్ష్యాన్ని చేరుస్తా, మీరు అనుకున్నటువంటి కోరికను తీరుస్తా అన్నారు. ఇంకా రేవంత్ రెడ్డి గారికి ఏం కోరికలు ఉంటాయి? రేవంత్ రెడ్డి గారి కోరికను కాంగ్రెస్ అధిష్టానం సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు నెరవేర్చడం జరిగింది. ఇంకా రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం, కోరిక ఒకటే ఉన్నది, అది మిగిలిపోయింది. ఆయన పలు సందర్భాల్లో పలు వేదికల్లో కూడా చెప్పడం జరిగింది, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయటమే నాకు లక్ష్యం, నేను ఆ కోరికతోనే పనిచేస్తా, ముందుకు సాగుతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ బాధ్యతలు అప్పచెప్తే, మన కేరళలో బాధ్యతలు అప్పచెప్తే విజయవంతంగా పనిచేశారు. అక్కడ పార్టీ గెలుపులో రాహుల్ గాంధీ గారు క్రియాశీలకంగా పనిచేశారు, అందులో రేవంత్ రెడ్డి గారు కూడా క్రియాశీలంగా పనిచేశారు, మల్లికార్జున ఖర్గే గారు పనిచేశారు. ఇలా కేరళం దైవభూమి నుండి కాంగ్రెస్ పార్టీ జయత్రయాత్ర ప్రారంభించింది. ఈ జయత్రయాత్ర మరో దైవభూమి కేదార్నాథ్ వరకు కొనసాగే అవకాశం ఉంది, కొనసాగుతుంది. ఈ జయత్రయాత్రలో బీజేపీ పార్టీ కొట్టుకుపోవటం ఖాయం. కాబట్టి వచ్చేది కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే, రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండాలి అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చినాం, మాకు తిరుగులేదు, తెలంగాణలోకి వస్తామంటే పప్పులు ఉడకవు. పశ్చిమ బెంగాల్లో అధికారం రావటం అంటే దేశంలో మీరు అధికారం కోల్పోతున్నారనేటువంటి సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకు కనపడుతున్నాయి? 2018 ఎన్నికల్లో మీరు పోటీ చేశారు, 303 స్థానాలు మీకు రావటం జరిగింది. అదేవిధంగా 2024 ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో మీరు పోటీ చేశారు, 400 స్థానాలు వస్తాయని చెప్పారు. 400 స్థానాలు రాలేదు కదా, 240 స్థానాలకే పరిమితమయ్యారు. అదేవిధంగా ఇలా తెలుగుదేశం పార్టీ, నితీష్ కుమార్ పార్టీ మీకు లేకపోతే ఇలా మీ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో ఉండేదే కాదు. కాబట్టి మీ గ్రాఫ్ అనేది పడిపోతుంది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది. 2014లో కాంగ్రెస్కు లోక్సభలో 42-45 సీట్లు వచ్చినాయి. అదేవిధంగా 2018లో 52-55 సీట్లు వచ్చినాయి. ఇవాళ 2024లో 100 సీట్లు ఉన్నటువంటి అతిపెద్ద పార్టీ, ఏకైక పార్టీ దేశంలో కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు ఈ 240 స్థానాల్లో
పైచిలుకు స్థానాల్లో మిమ్మల్ని ఢీకొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వచ్చేది కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో మరొకసారి కాంగ్రెస్ ఉంటుంది. బీజేపీ అనేది గద్దె దిగే పార్టీ, బీజేపీ ఓడిపోయే పార్టీ అనేది స్పష్టంగా నిన్న రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. బీజేపీని ఓడించేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఏ విధంగా మాట్లాడతారు నరేంద్ర మోడీ గారు? ఇలా మీరు తెలంగాణకు వచ్చి తెలంగాణకు నిధులు ఇస్తారని అనుకున్నాం, కానీ ఇలా దేశాన్ని భయపెట్టారు. దేశం పైన పిడుగులు వేసి ఇలా తెలంగాణ నుంచి మరి మీరు ఢిల్లీ వెళ్ళిపోయారు. భయపెట్టారు, భయభ్రాంతులకు గురి చేశారు. మంచి నూనె కొనొద్దు, మంచి నూనె వాడొద్దు, పెట్రోల్ వాడొద్దు, అదే బంగారం కొనొద్దు, పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, పెళ్ళిళ్ళలో బంగారం వాడొద్దు అని చెప్పి శుభకార్యాలు చేసుకోవద్దు అని చెప్పేసి అశుభం పలికిపోయారు. ఇలా మీకు వ్యూహం లేదు. విదేశీ వ్యవహారాల్లో మీరు విఫలమైపోయారు, విదేశీ వాణిజ్యంలో విఫలమైపోయారు. అదేవిధంగా పాకిస్తాన్ విషయంలో అమెరికాకు మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో అమెరికాకు ఇలా భారతదేశం యొక్క ఆత్మగౌరవాన్ని మీరు తాకట్టు పెట్టడం జరిగింది. దేశ యువత ఆలోచిస్తుంది, ఇట్లాంటి నాయకుడు మనం కోరుకున్నది, ఇట్లాంటి పిరికి పందన నరేంద్ర మోడీ అని చెప్పి ఆలోచిస్తుంది. అట్లాంటి తరుణంలో మీరు ఎట్లా మళ్ళీ ఒకసారి అధికారంలోకి వస్తారు తెలంగాణలో కానీ దేశంలో కానీ? అయినా మమతా బెనర్జీ గారిని 3 సార్లు ముఖ్యమంత్రిగా గెలిపించారు ప్రజలు, 4వసారి మార్పు కోరుకున్నారు. పినరయ్ విజయ్ గారిని 2 సార్లు గెలిపించారు కేరళలో, మరి 3వసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అవకాశం ఇస్తారు. అవసరమైతే ఇక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి మరొకసారి కూడా అవకాశం ఇస్తారు. ఇలా 3 సార్లు మీరు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 3వసారి ప్రధానిగా కొనసాగుతున్నారు. తప్పకుండా ప్రజలు మిమ్మల్ని మారుస్తారు. ప్రజలు చాలా విఘ్నులు, ఎప్పుడూ అధికారం ఎవరికి శాశ్వతంగా ఉంచరు, దక్కనియ్యరు. కాబట్టి యువ నాయకత్వం ఉన్నది మీ దాంట్లో, వృద్ధ నాయకత్వం ఉంది. రాహుల్ గాంధీ లాంటి యువకుడు ఇలా ఏ విధంగా పోరాటం చేస్తుండో లోక్సభలో బహుజనుల గురించి కులగణన జరగాలని చెప్పేసి అని అంటే, మీరు బీహార్ ఎన్నికల నేపథ్యంలో జనగణనతో పాటు జాతి గణనతో పాటు కులగణన కూడా చేస్తామని చెప్పారు, జనగణన కూడా చేస్తామని చెప్పారు, కానీ చేయట్లేదు. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఇవాళ దేశంలో అత్యధికంగా ఉన్నటువంటి ప్రజలకు సంక్షేమ ఫలాలు దక్కాలి, రాజకీయాల్లో వాటా దక్కాలి అని చెప్పేసి పోరాటం చేస్తున్నారు. ఇట్లాంటి తరుణంలో మీరు ఎట్లా గెలుస్తారు? మళ్ళీ అవకాశమే లేదు. ఎందుకంటే ప్రజలు మార్పు కోరతారు. మిమ్మల్ని చూసి మీరు మాట్లాడితే ఏ విధంగా మాట్లాడుతున్నారు? మీరు ఇలా కాంగ్రెస్ని వచ్చి మీ బహిరంగ సభలో, బీజేపీ బహిరంగ సభలో కాంగ్రెస్ని కించపరిచే విధంగా మాట్లాడారు. ఏమన్నారు? ముస్లిం మావోయిస్ట్ కాంగ్రెసా? మరి ముస్లిం మావోయిస్ట్ కాంగ్రెస్ అయితే మీదేంది? బీజేపీ కాదు మీది, పాకిస్తాన్ జనతా పార్టీ, పీజేపీ పాకిస్తాన్ జనతా పార్టీగా మారిపోయింది. ఎందుకంటే మన యుద్ధం చేయాలని చెప్పి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్షం అందరూ కూడా మీకు మద్దతు ఇచ్చారు. సైనికులు కూడా సిద్ధమయ్యారు. దేశ ప్రజలు మొత్తం కూడా మీకు మద్దతు తెలిపితే ఎవడో ట్రంప్ అట, వానికేం సంబంధం భారతదేశం గురించి? ట్రంప్ చెప్తే పాకిస్తాన్ కోసం యుద్ధాన్ని ఆపేశారు, మీరు తోక ముడిచారు, పిరికి పందలేక ఆగిపోయారు. దేశ యువత మొత్తం కూడా ఆ రోజు బాధపడి ఇట్లాంటి ప్రధానమంత్రిని మనం కోరుకున్నది. కానీ ఇందిరాగాంధీ గారిని గుర్తు చేసుకున్నారు, ఆమె త్యాగాన్ని, ఆమె శౌర్యాన్ని. ఆ రోజు ఇట్లనే అమెరికన్ ప్రెసిడెంటు పాకిస్తాన్ విషయంలో కలగజేసుకున్న 71లో ఆ ప్రాంతంలో, నువ్వెవరు మా దేశాన్ని కలగజేసుకోవడానికి అని గుడ్లు ఉరిమి ఆయన కళ్ళల్లో చూసి ఒక అపరకాళిక లెక్క మారిపోయింది. దాన్ని వాజ్పేయి గారు కూడా మరి ఇందిరాగాంధీ యొక్క తీరును ప్రశంసించారు, అపరకాళికగా ఆమెను కీర్తించారు. మరి మిమ్మల్ని కూడా ఈ దేశం యుద్ధం చేయాలని చెప్పి ముందు నెడితే ట్రంప్ యుద్ధాన్ని ఆపినా అని చెప్పి భారతదేశాన్ని అవహేళన చేస్తాడు. ఇలా భారతదేశం యొక్క ఆత్మగౌరవాన్ని ట్రంప్ పలు దఫాలుగా కించపరుస్తుంటే మీరు ట్రంప్కు బానిసగా వ్యవహరిస్తున్నారనేది దేశ యువతలో ఉన్న ఆలోచన. అదేవిధంగా ఇలా ట్రంప్ ఎవరు అసలు భారతదేశానికి? ఆయన ప్రధానమంత్రి, అమెరికా అధ్యక్షుడు. కానీ భారతదేశాన్ని ఆయన చెప్పు చేతల్లో మీరు ఆయన చేతిలో కీలుబొమ్మ లెక్క ఎందుకున్నారు? ట్రంప్ ఎక్కడ చమురు కొనమంటే అక్కడ మనం చమురు కొనాలా? ఇది ఎక్కడ దారుణం? మనం రష్యా నుంచి సాంప్రదాయబద్ధంగా ఎప్పటి నుంచో తక్కువ ధరకు భారతదేశానికి 78,000 కోట్లు మిగిలే విధంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుంటే ట్రంప్ రష్యా నుంచి కొనుగోలు చేయడానికి వీలు లేదు, మీరు వెనిజులా లేదా బ్రెజిల్ నుంచి కొనుగోలు చేయాల్సిందే అని చెప్తే ఇవాళ మన పైన భారతదేశం పైన 78,000 కోట్ల పైసలకు భారం పడుతుంది. ఆ భారం మీ వల్ల కాదా? పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంటే మీకు విదేశీ వాణిజ్యం మీరు విఫలమైపోయి, విదేశీ వ్యవహారాల్లో విఫలమైపోయి ఇలా భారత ప్రజల్ని పరగడుపున ఉండాలి, నూనె వాడొద్దు, బంగారం కొనొద్దు, అదేవిధంగా పెట్రోల్ వాడొద్దు, డీజిల్ వాడొద్దు, మెట్రోలో పోండి, రైళ్ళు ఎక్కండి అని చెప్పడం ఎంతవరకు సబబు? మీకు ముందస్తు వ్యూహాలు ఉండవా? పశ్చిమాసియాలో యుద్ధం జరిగేటప్పుడే ముందు చూపుతో మీరు పయనించినట్లయితే
ఈ నిన్న దేశాన్ని భయపెట్టినట్టు తెలంగాణ వచ్చి దేశాన్ని భయపెట్టినట్టు భయపెట్టేవాళ్ళు కాదు. కాబట్టి మీకు ముందు చూపు లేదు. మీలో ఆర్థికవేత్తలు లేరు. బాగా ఉద్రేకాలు రెచ్చగొట్టే ఉద్రేకవేత్తలే ఉన్నారని చెప్పేసి స్పష్టమవుతుంది. మరి కాంగ్రెస్లో ఆర్థికవేత్తలు ఉన్నారు. కాంగ్రెస్లో మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు, అదేవిధంగా మరి చిదంబరం, రాష్ట్రంలో మొన్నటి వరకు రోషయ్య గారు చాణక్యుడు లెక్క ఇలా ఆర్థిక మంత్రిగా ఇలా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముమ్మడి రాష్ట్రాన్ని కానివ్వండి, అదేవిధంగా దేశాన్ని కానీ ప్రగతి పదంలో నడపడానికి దోహదపడిన వ్యక్తులు వీళ్ళంతా. ఎంతకీ మీరు సానుభూతితోనో లేకుంటే రెచ్చగొట్టో విద్వేషాలు రెచ్చగొట్టో అధికారం మాదే అని చెప్తారు. కానీ దానివల్ల పేద ప్రజల కడుపు నిండదు. మేము హిందువులమే, మేము రాముడిని గొలుస్తాం, అందరినీ గొలుస్తాం, సర్వమతాలను కూడా గౌరవిస్తాం, ఎవరిని కించపరచం. అది భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడతాం. కాబట్టి మీ లెక్క రెచ్చగొట్టి ఉపన్యాసాలు ఇచ్చి అధికారంలోకి రావాలని కోరుకోం. కాబట్టి మీకు ఒకటే విషయం తెలియజేస్తున్నా, మీరు రేవంత్ రెడ్డి గారిని యాడికో దిశపోతానంటున్నారు. రేవంత్ రెడ్డి గారి లక్ష్యం నెరవేర్చే విధంగా నేను కృషి చేస్తున్నాను. అవసరం లేదండి, మీ అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి లక్ష్యాన్ని కాంగ్రెస్ అధిష్టానమే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు నెరవేర్చారు. అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గారు నెరవేర్చారు, కేసీ వేణుగోపాల్ గారు నెరవేర్చారు, ప్రియాంక గాంధీ గారు నెరవేర్చారు. మీరు ఏమి ఎక్కడికి రేవంత్ రెడ్డి గారికి లక్ష్యాలే లేవు. రేవంత్ రెడ్డి గారికి ఉన్నది ఒకటే లక్ష్యం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయటం. కాబట్టి ఆలోచన చేయండి. ఇలా మీరు పార్టీ ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ట్రంప్ జనతా పార్టీగా, పాకిస్తాన్ జనతా పార్టీగా మారుతుందో అట్లా మారకుండా స్వదేశీ ఆత్మగౌరవంతో దేశ ప్రజలు తలెత్తుకునేలా మీరు పరిపాలించండి. మీకు అవకాశం ఇచ్చారు, మరోసారి మీకు అవకాశం ఇయ్యరని తెలియజేస్తూ ముగిస్తున్నా. నమస్తే.